దర్శకుడు, రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి గారిని పోలీసులు 10 సంవత్సరాల కిందట ఆయన మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకొని కేసు పెట్టిన 10 గంటలు కూడా తిరగకముందే వాళ్ళు మరీ 10 గంటలు ప్రయాణం చేసి హైదరాబాద్కు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరే, ఆయన ఆరోగ్యం చుట్టూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో గంటల వ్యవధిలోనే 10 ఏళ్ల కిందట మాట్లాడిన మాటల మీద గంటల వ్యవధిలోనే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జనసేన అధ్యక్షుడిని సాటిస్ఫై చేయడం కోసమే, ఆయన అభిమానించే వాళ్ళలో సంతృప్తి నింపడం కోసమే అని చెప్పి పెద్ద ఎత్తున కూడా వార్తలు వచ్చాయి. ఆఫ్ కోర్స్ మనం కూడా మాట్లాడుకున్నాం, జనసేన టీడీపీ ఇద్దరు క్యాడర్కి పోసాని కామన్ శత్రువు అని. ఈ క్రమంలో తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం వాళ్ళ అధ్యక్షుడి కోసమేనని చెప్పి దాదాపు ఆయన డైరెక్ట్గా చెప్పినట్లే చెప్పేశారు. మనోహర్ గారు ఏమంటారు, మా అధ్యక్షుడిని తిడితే ఎలాగుంటుందో, ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, అది ఎగ్జాంపుల్గా చూడండి. మా అధ్యక్షుడిని తిడితే బాగోదు, తిట్టిన వ్యక్తులు ఎక్కడున్నారో జైల్లో ఉన్నారు, ఒక వ్యక్తి తిట్టేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు. మా అధ్యక్షుడిని తిడితే హీరోలు కాదు జీరోలు అయిపోతారు, మా అధ్యక్షుని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పోసాని కృష్ణమురళి గారి పేరు తీయకుండానే తిట్టినందుకు ఆయన జైల్లో ఉన్నారు, మా అధ్యక్షుడు జోలికి వస్తే అట్లే ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గానే మంత్రి చెప్పారు. అంటే పోసాని గారి అరెస్ట్ను ఏమంటారు, ఆ అరెస్ట్ వెనక మా అధ్యక్షుడిని తిట్టడమే ఉంది అని, మా అధ్యక్షుడి ఎఫెక్ట్ ఉంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా అదే నిజమన్న సంగతి చాలా మందికి కూడా తెలుసు. సరే, పోసాని కృష్ణమురళి గారు జనసేన అధ్యక్షుడిని తిట్టలేదా అంటే ఖచ్చితంగా తిట్టారు. తిట్టేటప్పుడు ఆయన డిస్క్లైమర్ వేసి మరీ తిట్టారు. ఏమని, నన్ను నా భార్యను విచ్చలవిడిగా లాబూతులే వాడుతూ ఉన్నారు, చాలా దారుణమైన పెయిన్ ఉంది, ఆ పెయిన్ ఎలా ఉంటుందో అతనికి కూడా తెలియాలని చెప్పి ఇవే నా భార్యను తిట్టే మాటలే అతనికి కూడా అప్పచెబుతున్నాను అని చెప్పి మరి ఆయన తిట్టారు. పోసాని గారు తిట్టిన మాటలను ఎవరు సమర్థించట్లేదు. అదే సమయంలోనే పోసాని గారిని కూడా అదే దారుణంగా తిట్టారు. ఆ మాటలను కూడా ఎవరు సమర్థించాల్సిన అవసరం లేదు. అధికారం ఉంది కదా అని చెప్పి వన్ వేనే వెళ్తాము అని అంటే, అధికారంలో ఉన్న వాళ్ళందరూ అలాగే వెళ్తే దట్ ఈస్ నాట్ ఫెయిర్. అండ్ ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నాకు అర్థమైంది, మనం చాలాసార్లు చెప్పిన మాట ఆయన కూడా చెప్పారు, గిల్లితే గిల్లించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, తిరిగి అనకూడదు. అహంకారపూరితమైనటువంటి మనస్తత్వం అంటారు వీటిని. ఎందుకని, వీళ్ళ అధ్యక్షులు వారేమో ఇక కనీసం బూత్ అనే మాట ఆయనకు తెలియనే తెలియదు, అసభ్యంగా మాట్లాడడం అనే మాట ఆ చేష్టలు ఆయనకు తెలియనే తెలియవు. ఆయన అసలు అద్భుతమైన శుద్ధపూస. ఆయన మా నోరు తెరిచి మాట్లాడితే సంస్కారం, చెయ్యి ఎత్తి మాట్లాడితే అసలు నైతికత, అవే వస్తాయి. ఆయన కాలు బయట పెడితే అవే ఉంటాయి అన్నట్టు. వాళ్ళ అధ్యక్షులు వారు ఏమేమి మాట్లాడారు, కాల్లో చెక్కు చూపెట్టరు, పీక పిసికి సంపెత్తా అన్నారు, గొడవలు ఓడితీసి తన్నుకుంటూ పోతే నా కొడకల్లారా అన్నారు. రారా నా కొడకల్లారా, హాకీ బ్యాట్లు తెచ్చుకుంటారు, క్రికెట్ బ్యాట్లు తెచ్చుకుంటారు, హాకీ స్టిక్కులు తెచ్చుకుంటారు, క్రికెట్ బ్యాట్లు తెచ్చుకుంటారు, ఇద్దరు కొట్టుకుందాం రండి నా కొడకల్లారా, ఒక్కొక్కరిని గొంతు పిసికి పాతేస్తా మట్టిలో. ఇటువంటి మాటలు ఏవి కూడా తన నోటి నుండి రావు. చాలా చాలా సంస్కారవంతంగానే మాట్లాడతారు కదండి మనోహర్ గారు, అంతేనా? అధికారం ఉంది, తిట్టడాన్ని ఎవరు సమర్థించట్లేదు, ఎందుకు సమర్థిస్తారు? మరి రెండు వైపుల నుంచి, ఒకవైపు ఏమో అసలు అద్భుతమైన మనుషులను చిత్రీకరించాలి, మీడియా చేతిలో ఉంది కదా అని, మరొకరు తిట్టినవేమో హైలైట్ చేయాలి, ఇటువైపు తిట్టినవేమో అబ్బా అవి చూపించినా కూడా మేము ఒప్పుకోం. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. అధికారాన్ని ఎలా వాడచ్చో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ పాలకుడు, ఈవెన్ చంద్రబాబు గారు ఇంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ స్థాయిలో చూపించి ఉండరేమో. అధికారాన్ని ఇట్లా వాడచ్చా? సరే, భవిష్యత్తుకు మార్గదర్శకం లేండి, మార్గనిర్దేశకత్వం, అధికారాన్ని ఎలా వాడాలో. వచ్చే వాళ్ళందరూ ఇలాగే వాడుకుంటూ పోతే రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది లేండి.